విశ్వబ్రాహ్మణ హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారులు మారోజు సోమాచారి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ని అడ్డుకుంటూ కోర్టు కేసులు రెడ్డి జాగృతి నాయకులు వేయడంపై మాట్లాడుతూ 4% ఉన్న రెడ్లు అనాది కాలం నుంచి మంత్రులుగా ముఖ్యమంత్రులుగా 10% రిజర్వేషన్ రాజకీయ పదవులను పొందిన రెడ్డి నాయకులు మా బీసీ కులాలను ఈరోజు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ప్రభుత్వం అమలు చేస్తామని చెబితే బీసీ కులాల వారికి అధికారం ఎందుకన్న రీతిగా వ్యవహరిస్తూ కోర్టులో కేసులు వేస్తూ బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవడం జరుగుతుందని, ఒకవేళ హైకోర్టులో బీసీలకు అనుకూలంగా తీర్పు రాకుంటే యావత్ తెలంగాణ బీసీ సమాజం అందరూ ఏకతాటిపైకి వచ్చే మరో ఉద్యమం జరుగుతుందని హెచ్చరించారు. ఎలక్షన్లలో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఈ రెడ్డి జాతి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ బీసీ సమాజానికి 42% రిజర్వేషన్లు అవసరమా? ఈ 42 రిజర్వేషన్లు ఇస్తే అధికారం 42% వాళ్ళకే వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క 42% యొక్క రిజర్వేషన్లను అడ్డుకుంటూ కోర్టులో కేసులు వేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ నేను ఒకటే అడగదలుచుకున్నా, ఇన్ని రోజులు 4% ఉన్న మీరు 10% యొక్క రిజర్వేషన్ అనుభవించారు, ముఖ్యమంత్రులుగా చేశారు, ఈ రాజ్యాన్ని అనేక సంవత్సరాలు పాలించారు. అత్యధిక జనాభా గల మేము బీసీలో మాత్రం ఇంతవరకు రాజ్యాధికారం మాకు దక్కలేదు. మరి మేము ఆ రోజు మా గౌడన్న, నెక్స్ట్ మా కుమ్మరి సోదరులు, మేము మా విశ్వబ్రాహ్మణులు ఆయిటి చినుకు కంటే ముందు, ఎద్దు కంటే ముందు వ్యవసాయానికి పనిముట్లను నాగళ్లను అందించిన వాళ్ళం. ఇలా బీసీ సమస్త వృత్తులన్నీ కూడా మేము ఈరోజు మా వృత్తులు మేము చేయబట్టికే మేము రెడ్డిలమనే అహంతో మీరు ఇలా కనీసం స్థానిక ఎలక్షన్లో మేము సర్పంచ్ ఎంపీటీసో అయితే కూడా మీకు ఇష్టం లేకుండా ఈరోజు మీరు కోర్టుల్లో కేసులు వేసి మా రిజర్వేషన్లను అడ్డుకుంటా ఉన్నారు. ఖబర్దార్ రెడ్డి జాగృతి నాయకులారా, మీరు ఇదే విధంగా ఈ రెడ్డి నాయకులు ఇదే విధంగా మా రిజర్వేషన్లు అడ్డుకుంటే ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చి అందులో అన్ని కులాల బీసీ కులాలు పాల్గొని సహాయ నిరాకరణ ఉద్యమం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీకు తాగడానికి నీళ్లు అందించేవారు కూడా ఉండరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.